అండ్ నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇలాంటి ఎపిసోడ్లు ఇంకొక 4 జరిగితే సీజన్ 9 చాలా హైలైట్‌గా నిలిచబోతుంది. ఎందుకంటే నిన్న నాగార్జున సార్ హోస్టింగ్ గాని, అలాగే కంటెస్టెంట్‌లని మనం ప్రశ్నించే విధానం గాని చాలా బాగుంది. ఈ వారం చేసిన తప్పులు, బట్ వాళ్ళు ఆడిన ఆటలు అండ్ ఆడియన్స్‌లోకి కంటెస్టెంట్లు ఎలా అనుకుంటున్నారంటే మనం చేసే తప్పులు వెళ్తున్నాయో లేదో, మనం ఆడే టాస్కులు సరిగ్గా వెళ్తున్నాయో లేదో అనుకుంటున్నారు. బట్ నాగార్జున మాత్రం ఆడియన్స్ ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాగార్జున సార్ హోస్టింగ్ దగ్గర నుంచి మనం అనుకునే ప్రతి తప్పుని నాగార్జున సారు అక్కడ వెళ్ళి చెప్పడం, వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకోవడం అండ్ అలాగే మన నాగార్జున సారు కూడా వెళ్ళి వాళ్ళకి ఆ తప్పుని సరిదిద్ది ఇంకా కంటెస్టెంట్‌లని ఇంకా చాలా మెరుగ్గా పరిచే విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్‌లో సంజన గారు సీక్రెట్ రూమ్, సీక్రెట్ రూమ్, సీక్రెట్ రూమ్. బట్ అవల్ల బిగ్ బాస్ పక్కన తీసి పెట్టింది. అలా అయితే అందరూ అంచనాలకు తగ్గట్టు ఉంటే బిగ్ బాస్ ఎందుకవుతుంది? అందుకే అందరూ అంచనాలకు తగ్గట్టు లేదు కాబట్టే ఈరోజు బిగ్ బాస్ అనేది ఇంత రియాలిటీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంజన గారు సీక్రెట్ రూమ్, సంజన గారు సీక్రెట్ రూమ్. మన మాస్క్ మ్యాన్ హరీష్ కూడా అలాగే అన్నాడు బిగ్ బాస్ హౌస్‌లో. సంజన గారు సీక్రెట్ రూమ్, సంజన గారు సీక్రెట్ రూమ్ అని. బట్ ప్రతి ఒక్కరి ఆలోచనను తలదంతూ బిగ్ బాస్ మాత్రం నో సీక్రెట్ రూమ్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఒకటే అండ్ ఇమానియల్ గారికి అలాగే రీతు చౌదరికి వాళ్ళు చేసిన డెడికేషన్స్కి అండ్ వాళ్ళు చేసిన సాక్రిఫైకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అండ్ ఏ కంటెస్టెంట్లు అయితే బిగ్ బాస్ హౌస్లో నుంచి వాళ్ళు వెళ్ళగొట్టారో, బట్ అదే కంటెస్టెంట్లో నుంచి మళ్ళీ తిరిగి నాగార్జున సార్ అదే కంటెస్టెంట్లో నుంచి బ్యాటరీ పవర్ హైప్ లేపి అండ్ బ్యాటరీ పవర్ 100% పెరిగేలాగా అది కంటెస్టెంట్లకే అప్పచెప్పి, బట్ మళ్ళీ తిరిగి అదే కంటెస్టెంట్లతో అండ్ మన సంజన గారు లోపలికి వెళ్ళారు. ఈ ఆదివారం ఎపిసోడ్ మాత్రం అండ్ మన దసరా ఎపిసోడ్ చాలా బాగుండబోతుంది. అలాగే అండ్ దసరా ఎపిసోడ్ నాడే మన ప్రియ గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బట్ ఇలాంటి ఎపిసోడ్లు ఇంకొక 4 జరిగినాయంటే ఈ సీజన్ చాలా హైలైట్గా నిలిచబోతుంది. అలాగే నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. బట్ ప్రతి ఒక్కరూ నా హోస్టింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. లవ్ యూ గైస్, సైనింగ్ ఆఫ్. నేను మీ మోషా.